క్రీడా కరెంట్ అఫైర్స్ 1. భారత క్రికెట్కు చారిత్రాత్మక క్షణంలో జాతీయ జట్టు టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ప్రపంచ టైటిల్ కోసం 11 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత్ 7 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. జట్టు కష్టపడి విజయం సాధించి సంబరాలు చేసుకుంటుండగా తమ ప్రియతమ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఊహించని ప్రకటనతో అభిమానులు ఆశ్చర్యపోయారు. 2. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారతదేశం ఉత్కంఠభరితమైన విజయం సాధించిన తర్వాత రోహిత్ శర్మ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో చివరిసారిగా బ్లూ జెర్సీని ధరించినట్లు ధృవీకరించాడు. ఈ ప్రకటన క్రికెట్ ప్రపంచంలో అలలను పంపింది. ఇది భారత టీ20 క్రికెట్కు ఒక శకానికి ముగింపు పలికింది. 3. స్టార్ ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భారతదేశం యొక్క టీ20 ప్రపంచ కప్ 2024 విజయం తర్వాత టీ20 ఇంటర్నేషనల్స్ నుండి రిటైర్ అవుతున్నట్లు తన నిర్ణయాన్ని ప్రకటించాడు. టీ20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీతో గొప్పగా నమస్కరిస్తూ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లకు రవీంద్ర జడేజా నిష్క్రమించాడు. 4. భారతదేశానికి చెందిన మాజీ ప్రపంచ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఒక అద్భుతమైన ఫీట్ సాధించాడు. అతను 10వ లియోన్ మాస్టర్స్ చెస్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నాడు. ఫైనల్లో 3-1 స్కోరుతో స్పెయిన్కు చెందిన జైమ్ సాంటోస్ లటాసాను ఓడించాడు. ఈ విజయం ఆనంద్ చెస్ ప్రపంచంలో సాధించిన విజయాల కిరీటానికి మరో ఆభరణాన్ని జోడించింది. 5. భారత పురుషుల టీ20 ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ రూ. 125 కోట్ల ఏకీకృత నగదు బహుమతిని ప్రకటించింది. మెన్ ఇన్ బ్లూ 2011 ఓడి ప్రపంచ కప్ను గెలుచుకున్న తర్వాత బోనస్గా పంపిణీ చేయబడిన మొత్తం సంఖ్య కంటే ఈ మొత్తం 3 రెట్లు ఎక్కువ. 6. భారతదేశ U23 రెజ్లింగ్ జట్టు అమ్మన్, జోర్డాన్లో అద్భుతంగా రాణించి మహిళల రెజ్లింగ్, గ్రీకో, రోమన్ మరియు ఫ్రీస్టైల్ విభాగాల్లో మొత్తం 19 పతకాలను కైవసం చేసుకుంది. మహిళా రెజ్లర్లు తమ విభాగాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించి 3 బంగారు పతకాలతో ముందున్నారు. మీనాక్షి, పుష్పా యాదవ్ మరియు ప్రియా మాలిక్ ఆకట్టుకునే ప్రదర్శనలతో విక్టరీ బై సుపీరియారిటీ మరియు విక్టరీ బై ఫాల్తో సహా వివిధ పద్ధతుల ద్వారా విజయాలు సాధించారు. 7. ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ 2024 ఊహించని మలుపులు మరియు మలుపుల రోజుగా గుర్తుండిపోతుంది. ఇది మెర్సిడెస్కు చెందిన జార్జ్ రస్సెల్ అద్భుతమైన విజయంతో ముగుస్తుంది. ఆస్ట్రియాలోని స్పీల్బర్గ్లోని ఐకానిక్ రెడ్ బుల్ రింగ్లో జరిగిన ఈ రేసు ఫార్ములా 1 రేసింగ్ యొక్క అనూహ్య స్వభావాన్ని మరియు ఆకస్మిక అవకాశాలను సద్వినియోగం చేసుకోగల డ్రైవర్ల నైపుణ్యాన్ని ప్రదర్శించింది. 8. పురుషుల జావెలిన్ త్రో డిఫెండింగ్ ఛాంపియన్ నీరజ్ చోప్రా నేతృత్వంలోని 28 మంది సభ్యుల భారత అథ్లెటిక్స్ జట్టు పారిస్ 2024 ఒలింపిక్స్లో పోటీపడుతుందని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (అఫీ) జూన్ 4న ప్రకటించింది. చోప్రా ఒలింపిక్స్లో పతకం, అది కూడా స్వర్ణం సాధించిన తొలి భారతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్గా చరిత్ర సృష్టించింది. ఈసారి భారత జావెలిన్ త్రో ఏస్లో ఒలింపిక్స్ ఉంటాయి. తన పెట్ ఈవెంట్లో కంపెనీ కోసం అరంగేట్రం చేసిన కిషోర్ జెనా. 9. లూయిస్ హామిల్టన్ బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ 2024ను గెలుచుకున్నాడు. అతను ఏదైనా ట్రాక్లో 9 సార్లు గెలిచిన మొదటి F1 డ్రైవర్ అయ్యాడు మరియు అతని F1 రికార్డును 104 విజయాలకు విస్తరించాడు. అతని చివరి డిసెంబరు 2021లో సౌదీ అరేబియా ఘాప్కి వచ్చింది. ఆ సంవత్సరం అతను రెడ్ బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్తో టైటిల్ను కోల్పోయాడు. 10.
సౌదీ అరేబియాలోని రియాద్లో పంకజ్ అద్వానీని ఓడించడం ద్వారా ధ్రువ్ సిత్వాలా తన 3వ ఆసియా బిలియర్డ్స్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ఏసీబీఎస్ ద్వారా నిర్వహించబడిన ఈ ఛాంపియన్షిప్లో పురుషుల స్నూకర్ టీం, పురుషుల బిలియర్డ్స్ మరియు మహిళల ఆసియా స్నూకర్లతో సహా వివిధ ఈవెంట్లు ఉన్నాయి. 11 మలేషియాలోని జోహోర్లోని అరేనా యమాస్లో ఇటీవల ముగిసిన ఆసియా స్క్వాష్ డబుల్స్ ఛాంపియన్షిప్ 2024లో భారతీయ స్క్వాష్ క్రీడాకారులు 2 టైటిల్స్ సాధించారు. పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో భారత జట్టు విజయకేతనం ఎగురవేసింది. 12 స్పోర్ట్స్ బ్రాండ్ ప్యూమా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) తో గణనీయమైన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇది పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత బృందానికి అధికారిక ఫుట్వేర్ భాగస్వామిగా మారింది. ఈ సహకారం గ్లోబల్ వేదికపై భారతీయ అథ్లెట్లకు మద్దతు ఇవ్వడంలో మరియు దేశంలో క్రీడా నైపుణ్యాన్ని ప్రోత్సహించడంలో ఒక ప్రధాన దశను సూచిస్తుంది. 13 భారత ఒలింపిక్ సంఘం (IOA) టోక్యో 2020లో ఏర్పాటు చేసిన పూర్వాపరాన్ని అనుసరించి పారిస్ 2024 ఒలింపిక్స్కు 2 జెండా మోసేవారిని కలిగి ఉండే సంప్రదాయాన్ని భారతదేశం కొనసాగిస్తుందని ప్రకటించింది. ఈ నిర్ణయం క్రీడలలో లింగ సమానత్వం కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ యొక్క పుష్తో సమానంగా ఉంటుంది. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మహిళా జెండా బేరర్గా ఎంపికైంది. వెటరన్ టేబుల్ టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్ పురుష జెండా బేరర్గా వ్యవహరిస్తాడు. 14 భారతదేశం యొక్క విజయవంతమైన టీ20 ప్రపంచ కప్ ప్రచారంలో హీరో అయిన జస్ప్రీత్ బుమ్రా అతని ప్రముఖ కెరీర్కు మరో ఘనతను జోడించాడు. అతను క్రికెట్ యొక్క ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్లలో ఒకరిగా తన హోదాను సుస్థిరం చేస్తూ ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఫర్ జూన్ గా ఎంపికయ్యాడు. భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తన తొలి ఐసీసీ మహిళా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును దక్కించుకుంది. 15 4 సార్లు ఒలింపియన్ మరియు 2012 ఒలింపిక్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్ 2024 పారిస్ ఒలింపిక్స్కు భారతదేశ చెఫ్ డి మిషన్గా నియమితులయ్యారు. అనారోగ్య సమస్యల కారణంగా మేరీ కోమ్ తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. 16 భారతీయ క్రీడల కోసం గణనీయమైన అభివృద్ధిలో రాబోయే 2024 పారిస్ ఒలింపిక్స్లో భారత బృందానికి సమ్మేళనం ప్రధాన స్పాన్సర్గా ఉంటుందని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటించారు. ఈ ప్రకటన ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రీడా ఈవెంట్లలో ఒకటైన భారతీయ అథ్లెట్ల తయారీలో కీలక ఘట్టాన్ని సూచిస్తుంది. 17 ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఒక ముఖ్యమైన సందర్భంలో జేమ్స్ ఆండర్సన్, వెటరన్ ఇంగ్లీష్ స్పీడ్స్టర్, అధికారికంగా టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. 41 ఏళ్ల బౌలర్ యొక్క విశిష్టమైన కెరీర్ 21 సంవత్సరాల పాటు ఆకట్టుకునేలా ఉంది. అది ప్రారంభమైన మైదానంలోనే ముగిసింది. లండన్లోని ఐకానిక్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్. 18 యూరో 2024కి ఉత్కంఠభరితమైన ముగింపులో బెర్లిన్లోని ఒలింపియా స్టేడియంలో ఇంగ్లండ్పై 2-1 తేడాతో నెయిల్ బిటింగ్ విజయంతో స్పెయిన్ తమ 4వ యూరోపియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీని ఖాయం చేసుకుంది. ఈ విజయం టోర్నమెంట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన దేశంగా స్పెయిన్ యొక్క స్థితిని సుస్థిరం చేస్తుంది మరియు గత 5 ఎడిషన్లలో వారి 3వ టైటిల్ను సూచిస్తుంది. 19 వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 ఫైనల్లో ఇండియా ఛాంపియన్స్ తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ఛాంపియన్లపై 5 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. జూలై 13
2024న ఎడ్జ్బాస్టన్లో జరిగిన ఈ మ్యాచ్ క్రికెట్ యొక్క శాశ్వత స్ఫూర్తిని మరియు ఈ రెండు క్రికెట్ పవర్ హౌస్ల మధ్య తీవ్రమైన పోటీని ప్రదర్శించింది. 21 విశిష్టమైన అంతర్జాతీయ కెరీర్ ముగింపును సూచించే చర్యలో జర్మన్ ఫుట్బాల్ ఐకాన్ అయిన థామస్ ముల్లర్ యూరో 2024 ముగింపు తర్వాత అంతర్జాతీయ ఫుట్బాల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నిర్ణయం జర్మన్ మరియు ప్రపంచ ఫుట్బాల్పై చెరగని ముద్రను వేసి ఒక దశాబ్దం పాటు సాగిన అధ్యాయానికి ముగింపు పలికింది. 21 క్రికెటర్ విరాట్ కోహ్లీ 2023లో $227.9 లక్షల బ్రాండ్ విలువతో భారతదేశపు అత్యంత విలువైన సెలబ్రిటీగా అగ్రస్థానాన్ని తిరిగి పొందాడు. అయినప్పటికీ ఈ విలువ ఇప్పటికీ 2020లో అతని గరిష్ట బ్రాండ్ విలువ $237.7 లక్షల కంటే తక్కువగా ఉంది. క్రోల్ యొక్క సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ 2023 నివేదించింది. 22 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తన 3వ అంతర్జాతీయ సూపర్ కింగ్స్ అకాడమీని స్థాపించడంతో దాని గ్లోబల్ ఉనికిని గణనీయంగా విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఈ చర్య CSK అంతర్జాతీయ ప్రొఫైల్ను మెరుగుపరచడమే కాకుండా ఆస్ట్రేలియన్ క్రికెట్తో ఫ్రాంచైజీకి ఉన్న దీర్ఘకాల సంబంధాన్ని బలపరుస్తుంది. 23 యూరోస్పోర్ట్ ఇండియా భారతదేశంలో మోటోజీపీ వ్యాపార చిహ్నం బ్రాండ్ అంబాసిడర్గా ప్రఖ్యాత భారతీయ క్రికెటర్ శిఖర్ ధావన్ను నియమించినట్లు ప్రకటించింది. 24 భారత మాజీ టెన్నిస్ స్టార్లు లియాండర్ పేస్ మరియు విజయ్ అమృతరాజ్ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ప్రవేశించిన మొదటి ఆసియా పురుషులు. 25 మనోలో మార్క్వెజ్ను ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ AIFF భారత పురుషుల ఫుట్బాల్ జట్టుకు కొత్త ప్రధాన కోచ్గా జూలై 20న నియమించింది. ISL 2024-25 తర్వాత మార్క్వెజ్ పూర్తి సమయం జాతీయ జట్టు ప్రధాన కోచ్గా బాధ్యతలు స్వీకరిస్తారు. 26 భారత జట్టుకు మద్దతుగా భారత ఒలింపిక్ సంఘం IOA-కి BCCI రూ. 8.5 కోట్లను అందజేస్తుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జేషా జూలై 20న తెలిపారు. 27 హర్మన్ప్రీత్ కౌర్ ఇప్పుడు స్మృతి మంధానను అధిగమించి భారతదేశం తరపున మహిళల T20I క్రికెట్లో అత్యధిక పరుగుల స్కోరర్గా నిలిచింది. 28 భారత హాకీ గోల్ కీపర్ PR శ్రీజేష్ క్రీడలో కీలక వ్యక్తి. పారిస్ ఒలింపిక్స్ 2024 తర్వాత అంతర్జాతీయ హాకీ నుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. 29 ఆస్ట్రేలియన్ ఫార్ములా 1 F1 రేసర్ ఆస్కార్ పియాస్ట్రీ హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్లో తన మొట్టమొదటి F1 టైటిల్ విజయాన్ని సాధించాడు. 30 అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ IOC జూలై 12న సౌదీ అరేబియా రాజ్యంలో ప్రారంభ ఒలింపిక్ స్పోర్ట్స్ గేమ్స్ 2025ని నిర్వహించేందుకు సౌదీ అరేబియా జాతీయ ఒలింపిక్ కమిటీ NOC-తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. 31 అజింక్యా నాయక్ 37 సంవత్సరాల వయస్సులో ముంబై క్రికెట్ అసోసియేషన్ MCA చరిత్రలో అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 32 6సార్లు గ్రాండ్ స్లామ్ విజేత మరియు మహిళల డబుల్స్లో మాజీ ప్రపంచ నంబర్ 1 సానియా మీర్జా 6సార్లు ప్రపంచ ఛాంపియన్ మరియు ఒలింపిక్ కాంస్య పతక విజేత MC మేరీ కోమ్ మరియు నటుడు రణ్విజయ్ సింఘా ప్లే స్పోర్ట్స్ బ్రాండ్ అంబాసిడర్లుగా చేరారు. 33 ఆస్ట్రేలియన్ ఫార్ములా 1 F1 రేసర్ ఆస్కార్ పియాస్ట్రీ హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్లో తన మొట్టమొదటి F1 టైటిల్ విజయాన్ని సాధించాడు. ఆస్ట్రేలియన్ రూకీ బ్రిటిష్
బెల్జియన్ రేసర్ లాండో నోరిస్తో కలిసి బలమైన మెక్లారెన్ 1-2 ముగింపుకు నాయకత్వం వహించాడు. 34 కుష్ మైనీ హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్లో తన మొట్టమొదటి ఫార్ములా 2 విజయాన్ని సాధించాడు. అసలు స్ప్రింట్ రేస్ విజేత రిచర్డ్ వెర్స్చూర్ సాంకేతిక ఉల్లంఘన కారణంగా అనర్హుడయ్యాడు. ఈ విజయం మైనీ యొక్క 5వ పోడియంను సూచిస్తుంది. ఛాంపియన్షిప్ స్టాండింగ్లలో డెన్నిస్ హౌగర్ కంటే కేవలం 3 పాయింట్లు వెనుకబడి అతనిని 8వ స్థానంలో ఉంచాడు. 35 లూయిస్ హామిల్టన్ 2024 ఫార్ములా 1 రోలెక్స్ బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్లో నాటకీయ పరిస్థితులలో విజయం సాధించాడు. అతని మెర్సిడెస్ జట్టు సహచరుడు జార్జ్ రస్సెల్ మొదట ముగింపు రేఖను అధిగమించాడు. సాంకేతిక ఉల్లంఘన కారణంగా అనర్హుడయ్యాడు. ముప్పై 2024 పారిస్ ఒలింపిక్స్ ప్రారంభం కానుండగా పతకాలు సాధించాలనే బలమైన ఆశయంతో భారతదేశ అథ్లెట్లు ప్రపంచ వేదికపై మెరిసేందుకు సిద్ధంగా ఉన్నారు. 37 జూలై 28, 2024 నాటికి ఒలింపిక్ మెడల్ స్టాండింగ్లు దేశాల మధ్య తీవ్రమైన పోటీని ప్రతిబింబిస్తాయి. 3 స్వర్ణ పతకాలతో ఆస్ట్రేలియా తొలిస్థానంలో నిలిచింది. 38, 2025లో పురుషుల ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ యొక్క తదుపరి ఎడిషన్కు భారతదేశం ఆతిథ్యం ఇస్తుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ప్రకటించింది. 39 నైపుణ్యం మరియు ఖచ్చితత్వం యొక్క అద్భుతమైన ప్రదర్శనలో మను భాకర్ మరియు సరబ్జోత్ సింగ్ పారిస్ ఒలింపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని సాధించారు. 40 2024 పారిస్ ఒలింపిక్స్ ప్రారంభం కానుండగా పతకాలు సాధించాలనే బలమైన ఆశయంతో భారతదేశ అథ్లెట్లు ప్రపంచ వేదికపై మెరిసేందుకు సిద్ధంగా ఉన్నారు. 41 జూలై 28, 2024 నాటికి ఒలింపిక్ మెడల్ స్టాండింగ్లు దేశాల మధ్య తీవ్రమైన పోటీని ప్రతిబింబిస్తాయి. 3 స్వర్ణ పతకాలతో ఆస్ట్రేలియా తొలిస్థానంలో నిలిచింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చాలా వెనుకబడి ఉన్నాయి. 42 బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BFI) ముంబైలోని కోర్వస్ అమెరికన్ అకాడమీ సహకారంతో నేషనల్ బాస్కెట్బాల్ అకాడమీని ఏర్పాటు చేసింది. 43 జూలై 28, 2024 నాటికి ఒలింపిక్ మెడల్ స్టాండింగ్లు దేశాల మధ్య తీవ్రమైన పోటీని ప్రతిబింబిస్తాయి. 3 స్వర్ణ పతకాలతో ఆస్ట్రేలియా తొలిస్థానంలో నిలిచింది. 44 పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ప్రస్తుత చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఈ ఏడాది చివర్లో ACC అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నందున ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) గణనీయమైన నాయకత్వ మార్పుకు సిద్ధంగా ఉంది.